ఎవరైనా ఆఫీస్ స్టాఫ్ ఉన్న అందరూ కూడా ఈ పాయింట్ రావాల్సిందిగా కోరుతున్నాం. సామాజికానికి ఒకటి జరిగింది. మనకి ఆడిట్ మరి 1/4/2023 నుంచి 31/3/2024 వరకు 12 నెలల కాలానికి సంబంధించి ఖర్చులు మరి వర్కులు చూడడానికి అన్ని జరిగింది. ఇవన్నీ కూడా ఈజీఎస్ కు సంబంధించి కూడా పంచాయతీరాజ్కి సంబంధించి మరి ఆంధ్రప్రదేశ్ సంబంధించి సర్వశిక్ష అభియాన్కి సంబంధించి అలాగే ఎన్టీఆర్ భరోసా సంస్థకు సంబంధించి మరి పనులను ఇక్కడ పరిశీలించి ఇక్కడ ప్రజావేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రజావేదికకు మరి అధ్యక్షత వహించినటువంటి ఎంపీపీ గారు శ్రీమతి పెంకే శ్రీలక్ష్మి సత్యబాబు గారిని ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ సమావేశానికి ప్రిసైడింగ్ ఆఫీసర్ గా చేసినటువంటి డోమా పీడీ మేడం గారు శ్రీమతి అల్వ వెంకటలక్ష్మి గారిని వేదికకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఏపీడీ కాకినాడ క్లస్టర్ శ్రీమతి టి వసంత మాధవ్ గారిని కూడా వేదికకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఎంపీడీవీ గారు అప్పారావు గారిని కూడా వేదికకి ఆహ్వానిస్తున్నాం. అలాగే అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్ సామాజికానికి రవిశంకర్ గారిని అలాగే ఎన్టీఆర్ అకౌంటబిలిటీ మేనేజర్ రాజేష్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నామండి. అదే క్రాస్ ఆడిట్ సంబంధించి ఎస్ఆర్పి గారికి సమాధి గారిని మన వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే సర్పంచులు కానీ ఎంపీటీసీ కానీ అన్నీ ఉంటే మనకి వేదిక రావాల్సిందిగా కోరుతున్నామండి. ఈ సామాజికానికి ఇప్పుడు మొదలు పెట్టవలసిందిగా మనకి ఎస్ఆర్పి గారిని. నా పేరు పి సింహాద్రి. నేను సామాజిక తనిఖీ విభాగంలో ఎస్ఆర్పిగా పనిచేస్తున్నాను. కాకినాడ జిల్లా కరప మండలం నందు సామాజిక తనిఖీ బృందం ఈ నెల 1వ తారీఖున మండల కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. 1వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు మండల స్థాయిలో గ్రామ పంచాయతీల నుంచి విఎస్ఎల్ ఎంపిక చేసి అక్కడ వీళ్ళకి 2 రోజుల పాటు శిక్షణ ఇవ్వడం జరిగిందండి. ఈ 2 రోజుల శిక్షణ అనంతరం మొత్తం 4 డిఆర్పీలు 9 మంది విఎస్ఏలతో ఒక 4 టీములుగా విభజించుకుని 23 పంచాయతీల్లో ఎన్ఆర్ఈజెస్కి సంబంధించి జనసేన మండల పార్టీ నాయకులు మురళీ గారిని కూడా ఈ మండలం నందు 23 గ్రామాలను ఒక 4 టీములుగా విభజించుకొని గ్రామ పంచాయతీలకు 7వ తేదీ నుంచి వెళ్ళి ప్రతి గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పథకం తరపున జరిగినటువంటి పనులను 2023-24 ఆర్థిక సంవత్సరంలో జరిగినటువంటి పనులు ఎన్ఆర్ఈజిఎస్ ఎన్ఐసి వెబ్సైట్ 2B ప్రకారం రిపోర్ట్స్ తీసుకుని వాటిలో ఉన్నటువంటి పనులను క్షేత్రస్థాయిలో ఏ విధంగా జరిగాయి అనేది పరిశీలించడం జరిగిందండి. మరియు గ్రామ పంచాయతీల్లో వేతనదారులను కలిసి వేతనాలు ఏ విధంగా తీసుకున్నారనేది కూడా వారి అభిప్రాయం కూడా తీసుకోవడం జరిగింది. వీటితో పాటు రికార్డ్స్ని వెరిఫై చేసి సామాజిక తనిఖీ బృందం మొత్తం కూలంకషంగా ఒక నివేదికను తయారు చేసి షెడ్యూల్ ప్రకారం గ్రామ సభలను నిర్వహించడం జరిగింది. ప్రతి గ్రామ సభలో ఆయా గ్రామాల్లో గుర్తించినటువంటి అబ్జర్వేషన్స్ అన్ని కూడా అక్కడ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఆయా సిబ్బంది ఇచ్చినటువంటి లిఖిత పూర్వక వివరణను కూడా నమోదు చేయడం జరిగింది. ప్రతి గ్రామ సభ అనంతరం వేరే గ్రామానికి వెళ్ళి ఇదే ప్రక్రియలో 23 గ్రామ పంచాయతీలను ఆడిట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా కరప మండలం నందు 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా 1280 పనులు చేశారు. వీటికి గాను 8,68,00,000 రూపాయలు ఖర్చు పెట్టారు. పంచాయతీరాజ్ విభాగం ద్వారా 35 వర్క్స్ చేశారు. గ్రామ సచివాలయాల నిర్మాణం, సీసీ రోడ్ల నిర్మాణం, ఆర్బీకల నిర్మాణం ఈ పనులకు ఈ నిధులు ఉపయోగించడం జరిగింది. వీటిలో వేతనాల రూపంలో 3,777 రూపాయలు, మెటీరియల్ రూపంలో 1,63,00,000 ఖర్చు పెట్టడం జరిగింది. సర్వశిక్ష అభియాన్ విభాగం ద్వారా 3 పనులు ఈ మండలంలో టేకప్ చేయడం జరిగిందండి. వీటికి గాను మెటీరియల్ రూపంలో 44,000 రూపాయలు ప్రస్తుత ఆడిట్కి రావడం జరిగింది. ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ద్వారా ఎన్ఆర్ఎస్ కాంపోనెంట్ చేశారు. వీటికి గాను 68 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు కలిపి 1,320 పనులను ప్రస్తుతం ఈ బృందం ఆడిట్ చేసి నివేదికను ఇక్కడ చదివించడం జరుగుతుంది. 10,38,00,000 రూపాయలకు ఈ సంవత్సరం ఆడిట్ అనేది నిర్వహించడం జరిగిందండి. ప్రతి గ్రామ పంచాయతీలో జరిగినటువంటి గ్రామ సభల చర్చ అనంతరం తుది చర్యలు తీసుకోవడానికి
ఈరోజు మండల పరిషత్ కార్యాలయం నందు డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్గా వారు ప్రిసైడింగ్ ఆఫీసర్ వారిగా రావడం జరిగిందండి. వారికి మరియు మండల పరిషత్ ఎంపీపీ గారికి మరియు క్లస్టర్ ఏపీడీ గారికి, విజిలెన్స్ సెక్షన్ ఆఫీసర్స్కి, మండలంలో ఉన్నటువంటి జనసేన నాయకులకి, అలాగే పలు గ్రామాల నుంచి వచ్చినటువంటి సిబ్బందికి, ఉపాధి హామీ పథకం లబ్ధిదారులందరికీ కూడా సామాజిక తనిఖీ బృందం తరపున స్వాగతం అండి. ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పథకంతో పాటు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సామాజిక భద్రత పింఛన్ల పైన కూడా ఆడిట్ చేయడం జరిగింది. ఆయా పింఛన్లకు సంబంధించినటువంటి నివేదికలు కూడా ఇక్కడ ప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. డిఆర్డిఏ నుంచి వాటిపై చర్యలు తీసుకోవడానికి, నిర్ణయాలు నమోదు చేయడానికి అధికారులు వస్తారు. వారికి సంబంధించినటువంటి నివేదికలను కూడా ఈ ప్రజెంటేషన్లో భాగంగా చదివించడం జరుగుతుందండి. గౌరవనీయులైన ప్రాజెక్ట్ డైరెక్టర్ మరియు ప్రిసైడింగ్ ఆఫీసర్ వారి అనుమతితో ప్రజెంటేషన్ స్టార్ట్ చేయడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. పెనుగుదురు డిఆర్పి కె హరి. అందరికీ నమస్కారం అండి. నా పేరు హరి. సామాజిక విభాగంలో డిఆర్పీగా పనిచేయడం జరుగుతుంది. ముందుగా పెనుగుదురు గ్రామ పంచాయతీ తనిఖీ నివేదిక అండి. ఈ గ్రామ పంచాయతీలో 1/4/2023 నుండి 31/3/2024 మధ్యకాలంలో సుమారుగా 96 పనులు చేయడం జరిగిందండి. వీటికి గాను వేతనం రూపంలో 30,39,450 రూపాయలు, అలాగే మెటీరియల్ రూపంలో 1,40,738 రూపాయలు, మొత్తం 44,46,858 రూపాయలు అనేది ఈ గ్రామ పంచాయతీలో వచ్చేయడం జరిగిందండి. రేటాంశం ఈ గ్రామ సభకు 17వ అంశం మేడం, బ్లాక్ ప్లాంటేషన్ మేడం, వర్కేట్ నెంబర్ 301087. ఈ పనికి సంబంధించి నేమ్ బోర్డు పరిపాలించడం లేదు మేడం. అలాగే వర్మీ కంపోస్ట్ వేసినట్లు కూడా పేమెంట్ జనరేట్ చేయడం జరిగింది. అలాగే ఇంటర్నల్ ట్రాన్స్పోర్ట్ కూడా మొక్కలు కూడా 240 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ చేసి రిసిప్ట్ ప్రింట్ అవ్వాల ట్రాన్స్పోర్ట్ ఒకటి చేస్తే వ్యాన్ అతనికి ఇస్తారు. ఇంటర్నల్ ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది కదా, మొక్కలు ట్రాన్స్పోర్ట్ చేయాలి. ఎవడో రిక్షా వాడో ఆటో వాడో ఒకటి రాయాలి. అది వాళ్ళకి డైరెక్ట్ ఇచ్చేసి ఉండొచ్చు. ఫీల్డ్ అసిస్టెంట్కి ఇవ్వాలని చేయదు. ఇక్కడ పని చేసింది వర్మీ కంపోస్ట్ అక్కడ లేదని రాశారు. లేదు ఎలాంటి వర్మీ కాస్ట్ ఎస్టిమేట్ వేయలేదా? జరగలేదని మీకు ఎలా చెప్తాం? దానికి సంబంధించి కూడా మేము ఫోటో మనకి వేసినట్టు చూపించలేదు. అలాగే సంబంధించి కూడా అడిగిన ఎవరైతే పని చేశారో బ్లాక్ ప్లాంటేషన్ వాళ్ళు కూడా వేయలేదని చెప్పండి. అలాగే ఈ గ్రామ పంచాయతీలో వర్కేట్ నెంబరు 8521 మేడం, ఫీల్డ్ చార్జ్కి సంబంధించి ఎస్టిమేషన్లో 420 క్యూబిక్ మీటర్ వేశారు మేడం. కానీ అమ్ముకులో 463 క్యూబిక్ మీటర్ వేశారు. ఎస్టిమేషన్ కంటే అదనంగా పేమెంట్ చేయడం జరిగింది మేడం. క్యూబిక్ మీటర్ సంబంధించి 31 క్యూబిక్ మీటర్ మేడం. మీరు ఎప్పటికప్పుడు ఎంపికలు చేయకపోవడం వల్ల ఇది రాదు. ఎన్నిసార్లు మీకు చెప్పినా మీరు నేమ్ బోర్డు మేడం, ఇవి అంటే జనరేట్ చేశారు. పేమెంట్ పెట్టేసేయండి. పెట్టకపోతే పెట్టేసి మీరు ఫోటోలు చూపించాలి. డ్రాప్ అవుతుంది. నెక్స్ట్ నేమ్ బోర్డు 20వ అంశం కూడా నేమ్ బోర్డు లేదు మేడం. 21వ అంశం కూడా నేమ్ బోర్డు లేదు మేడం. 22 మేడం నేమ్ బోర్డు అది వెంటనే వేరే పంచాయతీ సంబంధించి వెంటనే ఆ గ్రామ పంచాయతీ వేరే సైడ్ అని ఇవ్వకూడదని ఉందా? మేడం నేమ్ బోర్డ్స్ వర్క్ ఫైల్ ఓన్లీ ఎఫ్ఐకే మన సర్కులర్ ఉంది మేడం. కానీ ఇక్కడ వేరే పర్సన్ కొట్టారు, వర్క్ జరగలేదు, డబ్బులు పడిపోయినాయి. అది మేము రిపోర్ట్లో రాసాం మేడం.
మీకు వద్దని చెప్తే ఇది వెంటనే పెట్టుకున్నాం మేడం. దాని గురించి ఒక 4 నెలలు అదే ఇష్యూ కొట్టాలలో తీసుకోమని 1600 చెప్పి అది వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు కట్టిచ్చేస్తారన్నారండి. అది 22 మస్టర్లు దిద్దుబాటు చేయడం జరిగింది మేడం 4 days. 23 కూడా సేమ్ ఇష్యూ మేడం. మస్టర్ దిద్దుబాటు చేయకూడదని ఇది 3వ ఆడిట్. ఇంకా దాన్ని ఎవరు కట్టాల్సిందే కానీ నేను ఏం చేయలేదు. దిద్దుబాటు చేయకూడదని చెప్పాను చాలాసార్లు. మీకు దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను నేను. లేట్గా వచ్చినట్టుగా హాజరే అయ్యొద్దని చెప్పాం, వెనక్కి పంపించేమని చెప్పాం. లేట్గా వచ్చేందుకు అయ్యాం. ఒకటికి అలవాటు చేసాం అనుకో, రెండో వాడు ఇంకో గంట లేట్గా వస్తాడు. లేట్గా వస్తే వేయొద్దు, పంపించండి వెనక్కి. ఒకసారి వస్తే బుద్ధి ఉంటుంది. 10 మంది వచ్చి ముందు పని చేస్తూ ఉంటాడు, వీడు ఒక్కడే లేట్గా వస్తాడు. 10 మంది ముందు వచ్చి చేసే వాళ్ళకి బాధ అనిపించదా? నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను, నేను ఇప్పుడు వచ్చి నాడు ఫీల్ అవడా. వెయిట్లు వేస్తలేదు మేడం, వెయిట్ లేకుండా వెయిట్ వేసి వేసుకున్నానండి. సెల్ రాదంటున్నారండి. మార్చేసుకోండి పెట్టుకోండి. చెప్పానండి అమ్మాయికి ఆల్రెడీ మీరే చెప్పి మార్చేసుకోండి. 2-3 సార్లు చెప్పానండి. ఇప్పుడు అమ్మాయి మాట వినరు. ఇప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్లు మాట వినే స్థితిలో మేట్లు లేరండి. మేట్లంతా నాయకులండి. మా ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగస్తులు కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ ఊరే కదా, మీ ఊరే మీ ఊరే ఏం చేస్తారంటే వాళ్ళందరూ తీసేసి కొంచెం చదువుకొని రాసి ఒబీడియంట్గా పనిచేసే వాళ్ళు పెట్టుకోండి. ముఖ్యంగా ఆడవాళ్ళు పెట్టుకోండి. మీటింగ్ పెట్టాను మేడం. అప్పుడు చెప్పారు మీటింగ్ పెట్టండి, రిజిస్టర్ చేస్తాం మేడం. ఆడవాళ్ళు పెట్టండి, ఆడపిల్లల్ని పెట్టుకోండి. చేయమని చెప్పండి వాళ్ళని. రేట్లు ఎప్పుడైనా మార్చుకోవచ్చండి, దానికి ఏం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. రిజిస్ట్రేషన్ చేసేసుకోవడమే. ఇది కూడా బ్లాక్ క్యాండిల్స్ సంబంధించి పనిచేస్తున్న నేమ్ బోర్డు లేదు కదా. అలాగే ఈ వర్మీ కంపోస్ట్ అనేది కూడా వేయలేదు. ఇప్పుడు బ్లాక్ ప్లాంటేషన్కి మాత్రం నేమ్ బోర్డు కంపల్సరీ వెంటనే పెట్టేసేయాలి. ఎందుకు మళ్ళీ మనం ప్లాంటేషన్ చేసినట్టు ఎక్కువ గుర్తుంది, అది ఉండాలి. మొక్కలు ఉన్నాయా? వెంటనే కరెక్ట్ చేసుకోవాలి. మీరేమో తక్కువ చేశారు కానీ అయినా బ్రిక్కే పెట్టాలి, ప్లేట్లు పెట్టకండి. ఏ గేదో రాసుకుంటే విరిగిపోతాయి. ఇవన్నీ కూడా మీరు బ్రిక్తోనే పెట్టాలి. నేను చెప్తున్నాను మీకు అందరికీ, పని మొదలైన వెంటనే నేమ్ బోర్డు కూడా కట్టేయండి అని చెప్తున్నాను. ఏంటి కాలువలకి అయితే కట్టక్కర్లేదు, ఎందుకంటే అదే కాలువ ప్రతి సంవత్సరం చేస్తారు. ప్రతి బోర్డు కడితే అక్కడ గోడకి తయారవుతుంది. కానీ ఇలా మొక్కలకి, చెరువు పనులకి, అలాంటి వాటికి బోర్డు కట్టేయండి. మన ఐడెంటిటీ ఉంటుంది కదా, ఈ మొక్కలు ఎలా చేసినా ఇప్పుడే పదిహేడు అంశం కూడా నేమ్ బోర్డు లేదు. కట్టుకుంటే ఏమవ్వదు. మీరు స్లాబ్లు వేస్తే మాత్రం ఉండవు, ఏది బాగుంటుంది విరిగిపోతుంది. మరి ఆ రోజులకి నెక్స్ట్
అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మేడం. మొక్కలు అయితే ఉన్నాయి. మొక్కలు ఉన్నాయి, నేమ్ బోర్డు ఉన్నాయి మేడం. వర్క్ అనేది జరగలేదు మేడం. టాస్క్ ఫోర్స్ సామాజిక భద్రతా పెన్షన్ సెల్ఫ్ డిపార్ట్మెంట్ డిపిఎం గారు మరియు సూపరింటెండెంట్ గారిని ప్రజావేదికకు ఆహ్వానిస్తున్నాం. డిఆర్పీలందరూ పెన్షన్ తాలూకా డిటిఎంలని వారికి అందుబాటులో ఉంచండి. డబ్బు పడినా పడకపోయినా ఆడిపోతే డబ్బు తర్వాత పడతాయి. నెక్స్ట్ లాస్ట్ కంటే అదే మంద లేవని సార్ 17-18 సంబంధించి 17-18 నేమ్ బోర్డ్స్ లేదు మేడం. 17-18-19 3 అంశాలు 3 అంశాలకు సంబంధించి నేమ్ బోర్డ్స్ లేదు మేడం. వర్క్ ఫైల్ కూడా రాశారండి. అదేంటి హౌసింగ్ సంబంధించి కొన్ని అభిప్రాయాలు కూడా లేదు మేడం. మనకి FTOs 17-18-19 వర్క్ ఫైల్ కూడా FTOs బిల్డే కూడా జరిగింది. ఏమైతే నేమ్ బోర్డు సంబంధించి వర్క్ ఫైల్ సంబంధించి హౌసింగ్ మీద కూడా నేమ్ బోర్డు రాయాలి. 90 రోజులకి ఇంటి మీద ఒక ఎల్లో పెయింట్ వేసేసి రాసేది. వర్క్ ఫైల్ కూడా పెట్టాలి. దానికి కంపల్సరీ 100 రూపాయలు రాజేస్తాం కదా. అలాగే వర్క్ ఫైల్ కూడా పెట్టుకోవాలి. హౌసింగ్ ఆ అమౌంట్ గ్రామ సభలో లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. తీయకుండా ఉంటాయి. పేమెంట్ తీయకుండా ఉంటారు. గొడవే లేదు. ఆ 100 రూపాయలకి తీసేమనుకో ఫైల్ పెట్టాలి. అయినా గొడవ ఏముంది? ఇప్పుడు కంపల్సరీ 90 రోజులు ఇచ్చాక ఫైల్ పెట్టాలి. భద్రతా పెన్షన్ పెన్షన్లా చదువుతారా చదవండి. అలాగే పెరుగుదల గ్రామ పంచాయతీ సంబంధించి 3 అంశం అండి. తడాలన్న నాగమణి ఈమెకి విటమిన్ పెన్షన్ వస్తుందండి. కానీ వాస్తవంగా అయితే ఒంటరి మహిళ అండి. అలాగే 4వ అంశం కూడా విత్తనాల కనకరత్నం ఈమె కూడా విడవ పెన్షన్ వస్తుంది. ఈ వాస్తవంగా అయితే ఒంటరి మహిళ పెన్షన్ అవ్వదు సార్. అలాగే 5వ అంశం గంట వెంకటలక్ష్మి ఒంటరి మహిళ పెన్షన్ వస్తుంది. ఈమె వివోఏగా పనిచేయడం జరుగుతుందండి. అలాగే 6వ అంశం అండి తడాల అప్పయ్యమ్మ ఈమె 29/2/2024 చనిపోవడం జరిగింది. మే జూన్ పెన్షన్ నుంచి డీబీటీ ద్వారా పేమెంట్ చేయడం జరిగింది సార్. అలా సేవ కూర్చోలేదు. 4/4/2024 చనిపోయారు. 2024 మే నెల పెన్షన్ అనేది బ్యాంక్ ద్వారా పేమెంట్ చేయడం జరిగిందండి. పీపీ బోర్డు సంబంధించి కూడా 2వ అంశం కోట అనంతలక్ష్మి ఈమె ఒంటరి మహిళ పెన్షన్ ఇవ్వాలి. యాక్చువల్గా అయితే విడో పెన్షన్ ఇవ్వడం జరుగుతుందండి. అలాగే గంగుమల సరిపే కూడా విడో పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈమె ఒంటరి మహిళ అండి. ఒంటరి మహిళకి ఏం పెన్షన్ ఇస్తున్నారు? విడో పెన్షన్ ఇస్తారండి. చేంజ్ చేయాలి. అవుతుంది అది. ఇస్తే అవుతుంది. అలాగే గరగ మహాలక్ష్మి ఈమె కూడా 31/3/2024 చనిపోయారండి. మే నెల పెన్షన్ నుంచి డీబీటీ ద్వారా పేమెంట్ చేయడం జరిగింది. ఓకేనండి, థ్యాంక్ యూ. పంచాయతీ నివేదిక వెబ్సైట్ బోర్డ్ పేమెంట్ చేశాం మేడం. పేమెంట్ అనేది 7 నెలలో పడినప్పటికీ కూడా ఇప్పటికీ బోర్డ్స్ ఇంకా పెట్టాలి మేడం. 17వ అంశం మేడం మస్టర్లో 3 రోజులకు సంబంధించి సంతకాలు విముద్రలు లేకుండా పేమెంట్ చేశారు మేడం. అదే రికవరే బాబు సంతకాలు ఏమన్నా అది లాస్ట్ టైం ఛాన్స్ ఇచ్చాను. ఈసారి ఛాన్స్ ఇవ్వండి. అండి 5 రోజులకి పేమెంట్ అయిందండి. కానీ 4 రోజులకే ప్రజెంట్ ఉంది మస్టర్లో. ఒక రోజు అదనంగా పేమెంట్ చేశారు. 19వ అంశం అండి ఛానల్కి సంబంధించి మనకి ఎస్టిమేషన్ ఎంతవరకు సంబంధించి ఎస్టిమేషన్ క్వాలిటీ కానీ అదనంగా క్వాలిటీ పనిచేయించారండి. ఇది మనకి లెంత్ సరిపోయినప్పటికీ డెప్త్ అనేది ఎస్టిమేషన్లో 0.3 ఉన్నప్పటికీ ఎంబుక్లో 3.5 నమోదు చేయడం వల్ల అదనపు క్వాలిటీ అనేది పేమెంట్ జరిగింది మనకి.
లెంత్ విత్ కూడా సరిపోయింది, కానీ డెప్త్ అవన్నీ నమోదు చేయడం వల్ల ఎక్స్ట్రా క్వాలిటీ అనేది పేమెంట్ అయింది మేడం. 20 అంశం మేడం, ఇది గ్రీవెన్స్ మేడం, డిలే పేమెంట్ డిలే పేమెంట్ మేడం. ఇది మనకి అక్టోబర్ నెల ఆన్లైన్లో కూడా చెక్ చేశాం మేడం. అయితే స్టేట్ బ్యాంక్లో పడిందని చూపించింది. అక్కడ బుక్ మనం అప్డేట్ ఉంది మేడం, బుక్ కూడా చెక్ చేస్తాము. అయితే అందులో పెయిడ్ కాదు మేడం. డబ్బులు ఇతను కూడా మనకి బంధనకు వచ్చినట్టున్నాడు కదా, ఎందుకు పడతలేదు అతని డబ్బులు? కాదు, ఇది ఇష్యూ ఉంది కదా గతం నుంచి. ఇప్పుడు రేపు మొన్న రిజెక్టెడ్లో వచ్చిందా? మాస్టర్ వారికి అక్టోబర్ నెల చెక్ చేస్తే స్టేట్ బ్యాంక్ లో పైన చూపిస్తుంది, మనకు పెయిడే చూపిస్తుంది. ఆ బ్యాంక్ బుక్ కూడా అప్డేటెడ్ లోనే ఉంది, బుక్ కూడా చెక్ చేస్తాం, అందులో అయితే పెయిడ్ కాలేదు. సంబంధించి 3 అంశం అండి. చనిపోయిన తర్వాత 1 నెలకు సంబంధించి అదనంగా పేమెంట్ జరిగిందండి. 4 అంశం కూడా సేమ్ అండి. 5 అంశం ఆశా వర్కర్గా పనిచేస్తున్న వ్యక్తికి పెన్షన్ అమలు జరుగుతుందండి. 6 అంశం కూడా ఆశా వర్కర్గా పనిచేస్తున్న వ్యక్తికి పెన్షన్ అమలు జరుగుతుందండి. వేలంగి గ్రామ పంచాయతీ వేలంగి గ్రామ పంచాయతీ పెన్షన్ సంబంధించి నివేదిక అండి. 3వ అంశం సార్, మీకు చనిపోయిన తర్వాత మే జూన్ నెలకు సంబంధించి డీబీటీ ద్వారా పేమెంట్ జరిగిందండి. 4వ అంశం కూడా అంతేనండి, చనిపోయిన తర్వాత మే జూన్ నెలకు సంబంధించి డీబీటీ పేమెంట్ అయింది. 5వ అంశం కూడా సేమ్ అండి. 6వ అంశం కూడా సేమ్ అండి. 7, 8కి సంబంధించి ఆశా వర్కర్కి పేమెంట్ అనేది పెన్షన్ అనేది వస్తుందండి. కొత్తగా ఉద్యోగం వచ్చిందా? అట్లయితే అక్టోబర్ కూడా కండక్ట్ చేయలేదు మేడం, వర్క్ అయితే క్లోజ్ చేస్తారు మేడం. చాలా సంబంధించి 16 నేమ్ బోర్డుకి సంబంధించి 3 మందికి పేమెంట్ చేశారు మేడం, బోర్డులు పెట్టలేదు. అయితే మనకి 5 నెలల్లో డబ్బులు పేడ్ అయ్యింది మేడం, ఇప్పటికి కూడా బోర్డులు పెట్టలేదు. మేడసా నాగేశ్వరరావు మేడం, అలాగే ఇంకా పేమెంట్ అయితే పర్లేదు మేడం. మనకి గ్రామ సభలో అయితే ఇంకా డిస్పెల్కి అనేది పెట్టలేదు, అప్పుడు జనరేట్ చేస్తాము, ఇంకా కీ పెట్టలేదు, పేమెంట్ అందువల్ల పర్లేదు అని చెప్పారు మేడం. దీనికి సంబంధించి ఎటువంటి ఎంబుక్ కూడా కరెక్ట్ చేయలేదు, పని కూడా తరగలేదు. ఇది మినీ గూగుల్కి సంబంధించి మనకి ఏదైతే పేమెంట్ వచ్చిందో ఆ పేమెంట్ సంబంధించి ఎటువంటి ఎంబుక్ రికార్డింగ్ కానీ ఎటువంటి పాస్వర్డ్ కానీ లేదు మేడం. ఎప్పుడో 2019లో రికార్డింగ్ చేసిన రికార్డింగ్ మాత్రం ఎంబుక్లో ఉంది. అయితే మనకి దీనికి సంబంధించి వెటర్నరీ సిబ్బంది ఏదైతే మనకు వైట్ పేపర్ పేమెంట్ చేయాలని ఇచ్చారో స్టాంప్ చేసి అది మాత్రం ఉంది, ఎటువంటి రికార్డింగ్ కానీ పాస్వర్డ్ కానీ లేకుండా పేమెంట్ చేశాను. వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసుకున్నంత వరకు చేసుకున్నాం, కానీ మళ్ళీ మనం పేమెంట్ చేసేటప్పుడు కంపల్సరీ మన టీఏనే బుక్ రికార్డ్ చేసి పేమెంట్ చేయమన్నాం. మీరు ఎంబుక్ జెరాక్స్ మన దగ్గర పెట్టుకోవాలి పేమెంట్ చేసేటప్పుడు. చేయడం జరిగింది. సంబంధించి ఇప్పుడు ఇంకొకటమ్మా, మనకి పిఆర్ వాళ్ళు ఇచ్చినా ఎవరు ఇచ్చినా సరే వాళ్ళు ఇప్పుడు తీసి రోడ్డు ఏదో వేస్తారు, దానికి ఇచ్చారనుకో
ఖచ్చితంగా ఒక జెరాక్స్ కాపీ మీ ఫైల్లో పెట్టుకునే పేమెంట్ జనరేట్ చేయాలి. లేకపోతే పేమెంట్ మనం చేస్తాం కదా, మన మీదుగా వస్తుంది. వాళ్ళు ఓన్లీ జిరాక్స్ మీద అడ్మినిస్ట్రేషన్ ఉండాలి. కన్సల్ట్ ఆఫీసర్ అడ్మినిస్ట్రేషన్ ఓన్లీ ఇదేంటమ్మా చూడు. 25 మేడం హౌసింగ్ కి సంబంధించి ఎటువంటి పాసాలు లేకుండా పేమెంట్ చేశారు మేడం. అయితే మనకి టీఎన్ అడిగితే గ్రామ సభలో ఏమో ఒక వ్యక్తికి సంబంధించి ఒకే పేజ్ లో రాస్తున్నామని 4-5 వారాలు చేయడం వల్ల పాసాలు అయితే సాధ్యపడలేదని పేమెంట్ మొత్తం అయిన తర్వాత వ్యక్తికి సంబంధించి పాసాలు రాస్తామని గ్రామ సభలో పేమెంట్ చేశారు. మొత్తం హౌసింగ్ కి సంబంధించి 63 పనులు మేడం. ఈ 63 పనులకు సంబంధించి కూడా ఎటువంటి పాసాలు లేదు. ప్రతి పేమెంట్ కి పాస్వర్డ్ అనేది ఉండాలి. లాస్ట్ ఒకసారి ఎట్లా ఉంటే మనకి యాజ్ పర్ ఎల్ఐసి పాస్వర్డ్ లేకుండా పేమెంట్ అయితే ఫైనాన్షియల్ డివిజన్ ఉంది మేడం. అన్నిటి కలిపి పాస్వర్డ్ వేసారా లేదా? ఏం లేదు మేడం, ఇక్కడ కూడా మనకి ఎక్కడ అమౌంట్ వేస్తానని చెప్పారు. మనం ఇప్పుడు మొత్తం కానీ అది తప్పని అవునమ్మా, ఎన్ని రోజులు సరే. ఒక వీక్ ఒకడే ఉంటే 6 రోజులు దానికి ఒక పాస్వర్డ్ ఉండాలి అంతే, తప్పదు. రికవరీ అమౌంట్ కాదు మేడం. మరి ఇది వర్క్ జరిగింది. మరి ఎలా చేస్తారు? ప్రొసీజర్ ప్రకారం చేయలేదు కానీ అక్కడ డిస్ట్రిక్ట్ ఆపరేషన్ విశాఖ ప్రశ్నలో పెట్టలేదు మేడం. చెప్పేదాన్ని ఏంటమ్మా? మేడం ఎన్ఐసికి వచ్చాక గ్రీవెన్స్తో సహా ప్రతి అంశానికి కూడా ఇందులో అనేది అమౌంట్ ఏమౌంట్ ఎవరిలో ఉంచినా సరే తీయాలి ఆపొద్దాం కదా. దీన్ని బట్టి అది బిషప్ చేసిన ఎఫ్డిఎఫ్ మళ్ళీ బట్టి ప్రాసెస్ వైజ్ చేసిన దీన్ని బట్టి దేంట్లోనైనా మనం తేడా చూపించవచ్చు. అప్డేట్ వేరే చాలా సమయం వెడలు తగ్గింది మేడం. వీళ్ళు వెడలు తగ్గడం మెజర్మెంట్ చూసినట్టు మేడం. ఎంత అయితే సరిపోయింది. ఎన్నారైంది కాలేజ్ చేసి? 1 year దాటింది మేడం. 1 year దాటింది. వ్యాలిడిటీ పీరియడ్ ఎంత? 6 నెలలు మేడం. నష్టంలో సంతకాలు లేకుండా పేమెంట్ చేశారు మేడం. మేము ఎన్నిసార్లు చెప్పినా ఇది మాత్రం వ్యక్తికరం. 23 కూడా సేమ్ మేడం. ఎన్నిసార్లు నేను పెన్షన్స్ అండి. మిమ్మల్ని ఎఫ్ఎల్ని టెలికాన్ఫరెన్స్ పెట్టి కూడా 3వ సంవత్సరం చనిపోయిన తర్వాత 1 నెల సమయం పేమెంట్ జరిగిందండి. 4వ సంవత్సరం కూడా సేమ్ అండి. మీ దగ్గరే ఉంటాయి కదయ్యా, చక్కగా ఒకసారి చూసుకుని ఏ సంవత్సరాలు ఉన్నాయి ఏం లేదు చూసుకోవచ్చు కదా. పే ఆర్డర్ దగ్గర పెట్టి చూసుకోలేదు వాళ్ళు వచ్చి ఒక 10 రోజుల్లో చూసి అన్ని రాసిపోతారు. నివేదికండి. హౌసింగ్ కి సంబంధించి ఎంబుక్లు మనకి ఇవ్వలేదు మేడం. అయితే గ్రామ సభలో అందజేశారు మేడం ఎంబుక్లు అనేది. అయినా అమౌంట్ రాసండి. అదే గ్రామ సభకు ముందే రిపోర్ట్ లేదు మేడం. గ్రామ సభలో అందజేశారని కూడా చర్చలో రాశాను మేడం. బ్లాక్ ట్రాన్సాక్షన్ సంబంధించి మనకి నేమ్ బోర్డు లేదు మేడం. ఇదైతే 5 నెలల్లో పేమెంట్ పడింది. మాన్యువల్ సంబంధించి వర్క్ జరగలేదు మేడం. ఇదైతే ఇంకా పేమెంట్ పడలేదు. అలాగే ఇంటర్నల్ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి బిల్ అటెండ్ చేస్తే వెండర్ అకౌంట్ కి జనరేట్ చేశారు మేడం. ఛానల్కి సంబంధించి బుష్ క్లియరెన్స్ సంబంధించి వాయిస్ అనేది డిడక్ట్ చేయకుండా పేమెంట్ చేశారు మేడం. ఆబ్సెంట్ ఉంది మేడం. సంతకం కూడా లేదు. పేమెంట్ అయితే జరిగింది మేడం. దీనికి సంబంధించి రికవరీ కూడా కట్టేశారు మేడం. మన సిఆర్డీ అకౌంట్కి రికవరీ అకౌంట్ రిసిప్ట్ ఇచ్చారు మేడం. 22 మేడం. మనకి మస్ట్లో సంతకాలు కానీ నిర్మూలకం లేకుండా పేమెంట్ అయింది మేడం. ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి పెన్షన్ పరంగా ఎటువంటి ఇష్యూస్ లేవండి. నివేదికండి. చాలా ఉన్నాయి ఇంకా బాబాయ్. చెప్పమ్మ 17 వలస పాట చూడు. 17 అంశం మేడం. కాలువ అనేది 15 మీటర్లు ఉంది మేడం. 300 మీటర్లకి మిగతాదంతా కౌలు రైతేమో పొలంలో కలిపేస్తాం మేడం. మిగతా అక్కడ మనకి కాలువ అనేది లేదు. 15 మీటర్ల వరకే ఉంది. అది ఎంత 300 మీటర్లు లేదు మేడం.
అది ఎందుకు కలిపేసుకుంటే మిగతా రైతు వాయిస్ అనేది డైరెక్ట్ చేయకుండా క్లియరెన్స్ అమౌంట్ పేమెంట్ చేశారు మేడం. అబ్సెంట్ ఉంది మేడం, సంతకాలు కూడా లేదు. 26 నష్టం ముగిసిన తర్వాత 18 పేమెంట్ చేశారు మేడం. వలసపాట్ల పెన్షన్ సంబంధించినటువంటి ఇష్యూస్ లేవండి. వేములవాడ గ్రామ పంచాయతీ నివేదిక. నేను కూడా సంబంధించిన అమౌంట్ అయితే 5 నెలల్లో పెయిడ్ అయింది. ఇప్పుడు మనం బోర్డు అయితే కట్టాలండి. మళ్ళీ 200 పేమెంట్ చేశారు మేడం. ఎక్సెస్ పేమెంట్ అనేది అప్పుడు మమ్మల్ని చేశారు. అది మనకి రికవరీ చేసి మనకి రిసిప్ట్ ఇచ్చారు మేడం. సిఆర్డీ అకౌంట్ రికవరీ చేశారు. 17 అంశం మేడం. బ్లాక్ ప్లాంటేషన్ సంబంధించి నేమ్ బోర్డుకి పేమెంట్ చేశారు మేడం. ఇది పెయిడ్ అయింది. అలాగే వర్మి కంపోస్ట్ సంబంధించి పేమెంట్ చేశారు మేడం. ఇంటర్నల్ ట్రాన్స్పోర్ట్ అనేది 3 లక్షలు చేస్తే వెంట అకౌంట్ పేమెంట్ చేశాను. వర్మి కంపోస్ట్ కి సంబంధించి 12 తరగతి అమౌంట్ రికార్డింగ్ లేదు మేడం. పచ్చిగా చెప్పారు. పదిహేడు అంశం మేడం. మొత్తం 24 ఆలుపూడి పనులు చేయడం జరిగింది. ఈ పనులకు సంబంధించి కొలతల పుస్తకాలలో చైనట్ ప్రకారంగా కొలతలు రికార్డ్ చేయకుండా బల్క్గా రన్నింగ్ మ్యాట్స్ అనేది రికార్డ్ చేయడం జరుగుతుంది మేడం. 17 అంశం అండి. అండి వర్క్ ఐడి నంబర్ 109705 రెన్యువేషన్ ట్యాంకు. మనకి ఈ 18 అంశాలకు సంబంధించిన వెబ్సైట్ బోర్డు అనేది అదేవిధంగా 19, 20 అంశాలు సేమ్ మేడం. 22 అంశాలకు సంబంధించి 5325 రూపాయలు క్యాలిక్యులేషన్ జరిగిందండి. అవును మేడం. మేడం ఎస్టిమేషన్ క్వాంటిటీ కన్నా అదనంగా చెల్లించడం జరిగింది మేడం. 2 అంశాలు కూడా 25 క్వాంటిటీ మాత్రం కాస్ట్ సంబంధించిన క్వాంటిటీ మాత్రం తేడా రావడం జరిగింది మేడం. మనకి లెంతలు అయితే సరిపోతున్నాయి కానీ బిట్టులు డెప్త్లో ఎక్కువ రావడం జరుగుతుంది మేడం. సపోజ్ ఎస్టిమేషన్లో 0.30 ఉంటే వీళ్ళేమో 3.5 రికార్డ్ చేస్తున్నారు మేడం. 5 మీటర్లు ఉంటే 6 మీటర్లు రికార్డ్ చేస్తున్నారు మేడం. బిట్టు డెప్త్లో తేడా రావడం జరుగుతుంది మేడం. ఎస్ఎస్సికి సంబంధించి కాంపౌండ్ వాళ్ళు QC 5% రావడం జరిగింది మేడం. వర్క్ అనేది చేయడం జరిగింది మేడం. అడిగి ఫోన్ చేయి దొరికింది. అడిగి ఫోన్ చేయమని తర్వాత పంచాయతీ కొంగోడు సంబంధించిన అమౌంట్ మేడం 16 నుంచి 19 వరకు మేడం. తర్వాత 20 అంశాలకు సంబంధించిన ఆలుపూడి పేద పనులు మస్టర్లోనూ సంతకాలు వేలుముద్రలు లేకుండా పేమెంట్ చేశారు మేడం. వీటికి సంబంధించి గ్రామ సభకు మాత్రం వచ్చి పనిచేస్తున్నామని తెలియజేయడం జరిగింది మేడం. 21వ అంశం ఇది కూడా సేమ్ మేడం. 21వ అంశం మేడం. అవును మేడం. 37-20 మాస్టర్కి సంబంధించిన మేడం. వీటికి సంబంధించిన కూడా బెనిఫిషరీకి సంబంధించిన పూర్తిగా సంతకాలు వేలుముద్రలు లేవండి. గ్రామ సభకు మాత్రం వచ్చి వాళ్ళు పనికి వెళ్ళామని తెలియజేశారు మేడం.
సంబంధించి 22,360 రూపాయలు సేమ్ మేడం. మస్టర్ క్వాంటిటీ కన్నా అదనంగా అనేది చెల్లించడం జరిగింది మేడం. ఇవి కూడా పొడవు వెడల్పులకు సంబంధించిన వెడల్పు లోతులకు సంబంధించిన మార్చడం జరుగుతుంది మేడం. సంబంధించిన పిఆర్లో మనకి కాలమ్స్కి సంబంధించిన 0.20 తేడా రావడం జరిగింది మేడం. అవును మేడం. ఈ కాలమ్కి సంబంధించిన గేట్లు చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళు చేయలేదు మేడం. తర్వాత గురజనాపాలకి సంబంధించినది మేడం. గురజనాపాలకి సంబంధించిన 15వ అంశం అండి. ఈ బ్లాక్ ప్లాంటేషన్కి సంబంధించి మొత్తం 3,600 ప్లస్ ఇంటర్నల్ ఛార్జెస్ సంబంధించి 285 అనేది అదర్ పర్సన్కి అనేది కొట్టడం జరిగిందండి. పదిహేడు 18కి సంబంధించిన వెబ్సైట్ బోర్డ్స్ మేడం మరి. సంబంధించి వీళ్ళు నాడప్ కంపోస్ట్ బిట్స్ అనేది చేయడం జరిగింది మేడం. వీటికి సంబంధించి ఏం చేశారంటే ఇండివిజువల్గా ఎస్టిమేషన్ వేయడం జరిగింది. కానీ ఈ పనికి సంబంధించింది అయితే మాత్రం SWPC వాళ్ళు చేయడం జరిగింది మేడం. వర్క్ అయితే జరిగింది కానీ ఇండివిజువల్గా కాకుండా SWPC దగ్గర జరిగింది. లొకేషన్ చేంజ్ రావడం జరిగింది. రెండవ ఎస్టిమేషన్ ప్రాజెక్ట్ కాకుండా టాస్క్ అనేది చేంజెస్ చేయడం జరిగింది మేడం. ఇది కూడా ఎస్టిమేషన్ కన్నా క్వాంటిటీ అదనంగా చెల్లించడం జరిగిందండి. ఎస్టిమేషన్లో ఆ పేరు మేడం. ఎస్టిమేషన్లో SWPC అనే పదమే లేదు. మనకి ఇండివిజువల్గా వేస్తున్నారు ఎస్టిమేషన్ అయితే మాత్రం. ఒకవేళ కానీ పంచాయతీ తీర్మానం అలా జరిగితే కంపల్సరీ మన ఎస్టిమేషన్లో కూడా సేమ్ SWPC అనే కొడతారనమాట. ఒకసారి ఎస్టిమేషన్లో అంటే లొకేషన్ అనేది అక్కడే తీసుకొచ్చు కదా. వ్యక్తికి ఎస్టిమేట్ వేసారు. అవును మేడం. కానీ అతను కేసు ఆ లొకేషన్లోనే జియో ట్యాగింగ్ చేసి ఉండొచ్చు. అయ్యి ఉండొచ్చు మేడం. ఇప్పుడు ఇల్లు చిన్నదనుకో నాడెంతో ఎక్కడ కడతాడు కాబట్టి ఎక్కడ యాజ్ రిజర్వేషన్ అక్కడ కట్టమన్నారు మేడం. మేడం ఇది కూడా గ్రామ సభకు రావడం జరిగింది మేడం. లబ్ధిదారులు పనికి వెళ్ళామని చెప్పారు మేడం. మేడం 2021 సంబంధించి నాడప్ కంపోస్ట్ బిట్కి సంబంధించిన మేడం 22 కూడా మనం కాలువకి సంబంధించిన మెజర్మెంట్కి సంబంధించిన ఎస్టిమేషన్ క్వాంటిటీ అనేది తేడా రావడం జరిగిందండి. 23 అనేది మస్టర్కి సంబంధించింది. కాన్సెప్ట్ రావడం జరిగింది. ఉపరాంగ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఒక 14 హౌసింగ్ సంబంధించిన పనులు జరగడం జరిగింది మేడం. ఈ గ్రామ పంచాయతీలో రికార్డ్ మెయింటెనెన్స్ అనేది పూర్తి స్థాయిలో లేవండి. ఉపలాంగ అయితే మాత్రం ఒక 14 హౌసింగ్ మాత్రమే జరగడం జరిగింది మేడం. మరి ఇంకా ఎక్స్పెండిచర్ జరగలేదు. ఈ పనికి సంబంధించిన ఈ
విలేజ్కి సంబంధించిన రికార్డ్స్ అయితే మాత్రం ఎటువంటివి కూడా నిర్వహించుకోవాలి మేడం. వర్క్ కూడా జరగలేదు మేడం. అక్కడ ఎఫ్ఎస్ కూడా అవ్వలేదు మేడం. ఓన్లీ హౌసింగ్ అయితే జరిగింది. హౌసింగ్ సంబంధించిన ఫైలింగ్ లేవు, సెవెన్ రిజిస్టర్స్ లేవు, అదేవిధంగా రోజ్గార్ దివాస్ లేవు. ఇటువంటివన్నీ కూడా రాసుకున్నాం మేడం. పంచాయతీలు అయితే ఏం లేవు మేడం. మేడం ఫీలిస్ట్ కూడా లేదు మేడం. ఉప్పలంకి ఎవరు లేరు మేడం. దాని గురించి కదండి మేడం పాతాలగడ్డ పంచాయతీ మేడం. 15వ అంశం అండి. ఇది బ్లాక్ ప్లాంటర్స్ సంబంధించిన వర్క్ సైడ్ బోర్డు, అదేవిధంగా ఎక్స్ట్రా ఇంటర్నల్ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన ఏంటనేది జరిగిందండి. 15 మేడం, 15, 16, 17, 18 మేడం. అవును మేడం, బ్లాక్ ప్లాంటర్స్ సంబంధించిన ఎఫ్ఏ పేమెంట్ పెట్టండి, నేను రికవర్ కట్టేస్తానని. క్యాలిక్యులేషన్ 18. క్యాలిక్యులేషన్ మిస్టేక్ మేడం. తర్వాత మాస్టర్కి సంబంధించిన మేడం కడప పంచాయతీని వెతకండి. 15 అంశం మేడం. ఇది మనం కమ్యూనిటీ ఫండ్ మేడం. ఇది మెజర్మెంట్ అనేది తీసుకోవడం జరిగిందండి. ఇది చెరువు కూడా చాలా చిన్నది మేడం, 50 x 60గా ఉంది. ఇక్కడ ఒక వారానికి సంబంధించిన స్క్వేర్ మీటర్ 3000 స్క్వేర్ మీటర్లకు పేమెంట్ చేశాడు. దాంట్లో 30% సాయిల్స్ తీసిస్తే 900, 2100 స్క్వేర్ మీటర్లు పేమెంట్ చేయాలి మేడం. కానీ 3090 స్క్వేర్ మీటర్లు పేమెంట్ చేశారు మేడం. ఓన్లీ జడ్డీకి సంబంధించిన టాస్కే ఇచ్చున్నారు మేడం. మేడం మొత్తం చెరువు ఏరియా మొత్తం అంతా కొలుస్తాం మేడం. మొత్తం ఉన్నదే చెరువు. మనకి ఎంబుక్లో కూడా ఆయన పూర్తిగా ఏ దానికైనా సరే టాస్క్ సంబంధించి 30% వాయిడ్స్ అనేది తీయాలి. అదే మేడం జంగిల్ మేడం, జంగిల్కి. అవును మేడం, ఆ చెరువు అనేది చాలా చిన్నది మేడం. అది మేడం 7,990 స్క్వేర్ మీటర్లకు సంబంధించిన అదనంగా ఇచ్చారని రాసుకున్నాం మేడం. తర్వాతది కూడా కొత్తలో తేడా రావడం జరిగింది మేడం. వెడల్పు తగ్గడం జరిగింది మేడం. 16వ అంశం. వాయిడ్స్ కింద పేమెంట్ చేయడం జరిగింది మేడం. ఎంతైతే ఉందో అంత క్వాంటిటీ
18వ అంశంకి సంబంధించిన వర్క్ సైడ్ బోర్డ్స్ మేడం. 18, 19, 20 మేడం. 21 కూడా సేమ్ మేడం. మేడం తర్వాత 105 హౌసింగ్ పనులు బుక్స్ రికార్డ్ చేయలేదు మేడం. హౌసింగ్ మేడం. తర్వాత పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి మేడం ఈ విండోస్ అనేవి లేవు మేడం. ఓకే మేడం. RWS 5% రావడం జరిగింది మేడం. ఈ పనులు అనేది జరిగాయి మేడం. ఓకే థ్యాంక్ యూ మేడం. శ్యాము గొడ్డేటిపాలెం ఫస్ట్ పంచాయతీ. రాయకపోతే కరెక్ట్గా అర్థమయ్యేలా రాయించుకోవాలి. లేకపోతే మీరే లేకపోతే పేపర్లకు చదవాలి. కరెక్ట్గా లేకపోతే మీకే ఇబ్బంది అవుతుంది. ఇక్కడ క్లారిటీ లేకపోతే క్లారిటీ తెచ్చుకుంటున్నాం మీకు. 13వ అంశం మేడం. రోజ్గార్ దివస్ రిజిస్టర్ మెయింటైన్ చేయండి. 13 మేడం. రోజ్గార్ దివస్ రిజిస్టర్ మెయింటైన్ చేయండి. మస్టర్లో సంస్కారం లేకుండా పేమెంట్ చేశాను. నెక్స్ట్ 17 వరకు సేమ్ మేడం. మేడం మేము పని చేస్తామని తెలియజేస్తారు కానీ మనకి రికార్డ్ ప్రకారం అయితే వేరు ఉండదు. 15, 16, 17 కూడా అయ్యి మనం చెప్పామండి. ఇదే మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ అయిపోతుంది. తర్వాత ఛానల్ సంబంధించి వచ్చిపోవడం ఇప్పుడు ఇది 19, 20 మేడం. అవి 3 కూడా బోత్ సైడ్ బోర్డ్స్ మేడం. తర్వాత ఎవ్రీ ప్లాంటేషన్ సంబంధించి మనకి గుంతలు అయితే తీసారు కానీ మొక్కలు ఇవ్వలేదు మేడం. ఆ అమౌంట్ నిరుపయోగమైంది జరిగింది మేడం. కానీ వాటి ప్లాంటేషన్ చేయకపోవడం వల్ల ఆ అమౌంట్ నిరుపయోగమైంది, చేయలేదు మేడం. మళ్ళీ పిలిపించారు. నెక్స్ట్ ఇష్యూ కూడా సేమ్.
తర్వాత అంశం మేడం, ఎస్టిమేషన్ కన్నా ఎంబుక్ క్వాంటిటీ కన్నా ఇంకా పేమెంట్ చేశారు మేడం. దాని వేరియేషన్ మేడం 8,640. మేడం ఎస్టిమేట్స్లో 530 అనుకోండి, 600 క్యూబిక్ మీటర్కి మనకి పేమెంట్ ఇచ్చారు. అమౌంట్ ఇచ్చేందుకు మనకి టోటల్ ఎస్టిమేట్ కలిపి మనకి వస్తుంది కలిపి ఎస్టిమేషన్ ఒక టాస్కే ఇచ్చారు. అక్కడ ఉంది మనకి ఎఫ్ఓర్ టాస్క్ ఒకటి. అవును మేడం, అవి ఏమి జరగలేదు మేడం, ఎఫ్ఓర్ టాస్క్ మేడం. మస్ట్ మిస్టేక్ మేడం 14, 15 అట్టకట్లు మేడం. నెంబర్ రాంగ్ అయింది, నెంబర్ మారుస్తాను. 15 అవుతుంది మేడం. 15, 16 మస్ట్ మిస్టేక్స్ మేడం. మండలం మొత్తం మీది ఒక్కటి మండలం మొత్తం వేడి ముందరి సంతకం నిర్మాణ పేమెంట్ చేస్తే మన 15 అంశం. వర్క్ సంబంధించి 200 రూపాయలు పేమెంట్ ఇచ్చామని అది ఆల్రెడీ అమౌంట్ కట్టారు మేడం. ఆ రిసిప్ట్ కూడా నాకు చూపించారు. ఓచర్లు ఉన్నాయి కదా, అది ఫోటోస్ తీసి డిస్ప్లే పెట్టేసి పీడిఎఫ్లో పెట్టేసి ఇచ్చేస్తే ఫోటోస్ మన జీపీ రిపోర్ట్లకి పెట్టామా ఫోన్పే చేసి. మనకి కొన్ని పనులు కావాలని గ్రామస్తులు కోరారు మేడం. దానికి సంబంధించి మేడం దేవుడిది